ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టులన్నీ తనకే కావాలని హుకుం జారీ చేశాడు అక్కడి ఎమ్మెల్యే. ఇప్పటి వరకు ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టులన్నీ రద్దు చేసి ఆయనకే కాంట్రాక్టులు ఇవ్వాలన్నాడు. అలా కుదరదు అన్నందుకు గూండాయిజంతో కంపెనీలో ఉత్పత్తినే అడ్డుకుంటున్నాడు. దాదాపు 6 నెలలు అవుతున్నా ఆ సమస్యను మాత్రం కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో సదరు కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు సదరు గూండాయిజం చేసే వాళ్ళకి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అల్ట్రాటెక్ సిమెంట్ ఉత్పత్తిలో పెద్ద కంపెనీ. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలో ఈ ఉత్పత్తి ప్లాంట్ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అప్పటి నుంచి ఈ కంపెనీని ముప్పతిప్పలు పెడుతూనే ఉన్నారు. తన ఫ్యాక్షన్ రాజకీయాలతో అతిపెద్ద కంపెనీని మూయించే దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు కానీ పోలీసులు కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం సరే, కనీసం ఉన్నవాటినైనా వెళ్లిపోకుండా చూడాల్సిన ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. దీంతో గత్యంతరం లేక సదరు యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఇదెక్కడి దౌర్జన్యం అంటూ కోర్టు ఇటు వైఎస్ఆర్ జిల్లా పోలీసులకు మొట్టికాయలు వేసింది. అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్న నాయకుల సంగతేంటో చూడండి అంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు ఓ హుకుం జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న కాంట్రాక్టులన్నీ రద్దు చేసి తనకే ఆ కాంట్రాక్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆల్రెడీ కుదుర్చుకున్న కాంట్రాక్టులను అర్ధాంతరంగా రద్దు చేయలేమని కంపెనీ చెప్పడంతో ఎమ్మెల్యేకు కోపం వచ్చింది. ఫ్యాక్టరీలోకి ముడిసరుకు వెళ్లకుండా బస్సులు అడ్డం పెట్టి మరీ ప్రొడక్షన్ను అడ్డుకుంటున్నారు. దీంతో యాజమాన్యం కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. అప్పటికీ పోలీసులు ఆ బస్సును పక్కకు తొలగించారు. నాపైనే కలెక్టర్కి ఫిర్యాదు చేస్తావా అంటూ ఆ తరువాత ఓవర్ వెయిటేజ్ అంటూ కంపెనీకి వెళ్తున్న లారీలను అడ్డుకుని కేసులు రాయించారు. ఆ తరువాత అదే కంపెనీ ఎమ్మెల్యే అనుచరులకు ప్యాకింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ సంతృప్తి పడలేదు. ఆ కాంట్రాక్టు ఉద్యోగులను అడ్డుపెట్టుకుని అదే ఫ్యాక్టరీ ముందు ధర్నాకు దిగారు. అంతేకాదు, రోజూ తన మనుషులను పెట్టి ధర్నాలను కొనసాగిస్తూ కంపెనీలో ఉద్యోగానికి వెళ్లే ఇతర ఉద్యోగులను సైతం బెదిరించి లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో గత 4 నెలలుగా అక్కడ ఉత్పత్తి జరగడం లేదు. ప్యాకింగ్ చేయకపోవడంతో ఉత్పత్తి కూడా ఆగిపోయేలా ధర్నాలు చేయిస్తున్నారు. అధికారులకు చెప్తే పట్టించుకోలేదు. ఈ పంచాయతీ అప్పట్లో సీఎంఓకి కూడా వెళ్లింది. అక్కడ దిమ్మ తిరిగే నిర్ణయం జరిగిందట. కంపెనీ వాటాలో 40% ఆ ఎమ్మెల్యేకి ఇచ్చి సరిచేసుకో అన్నారట. దీంతో కంగుతిన్న సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం గత్యంతరం లేక హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కేసును పరిశీలించి ఇంత అరాచకమా అంటూ విస్తుపోయింది. వెంటనే అక్కడ ప్రొడక్షన్ను అడ్డుకుంటున్న వారి సంగతేంటో చూడమని డీజీపీ జిల్లా ఎస్పీకి ఆదేశాలిచ్చింది. కార్మికులకు ఏదైనా సమస్య ఉంటే లేబర్ కోర్టును ఆశ్రయించాలని సలహా ఇచ్చింది. ఎంతో మందికి ఉపాధిని అందించే ఫ్యాక్టరీ వద్ద శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటూ కూటమి సర్కార్కు చురకలంటించింది. పనిలో పనిగా అక్కడ కార్మికులను రెచ్చగొడుతున్న శక్తులేంటో గుర్తించాలని కూడా ఆదేశించింది. ఇదంతా చూసిన ప్రజలు కూటమి ప్రభుత్వం పరిశ్రమలను తీసుకురాలేకపోగా ఉన్నవాటిని కూడా ఇలా ఫ్యాక్షన్ రాజకీయాలతో ఉత్పత్తిని ఆపేయడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు.